హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, మీరు కనుక యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి రెండు క్రెడిట్ కార్డ్స్ మీకు చాలా సందర్భాల్లో అయితే ఎదురవుతాయి అనమాట. సో ఇన్ఫాక్ట్ చాలా మందికి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా ఇంతకు ముందు మనకి జనరల్గా అందరికీ లభించేవి కావు గైస్. కానీ ఇప్పుడు మనమే చూస్ చేసుకొని వాటిలో ఏదో ఒక దాన్ని నచ్చిందని సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి చాలా మందికి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, అన్న మనం బిల్ పేమెంట్ చేయడానికి ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ సజెస్ట్ చేయండి అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా అవే అనమాట. బిల్ పేమెంట్స్కి అయితే డ్యామ్ షూర్గా అందరి దగ్గర ఉండాల్సిన క్రెడిట్ కార్డ్స్ అనమాట. అవే యాక్సిస్ ఏఎస్ అలాగే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ గురించి ఇప్పుడు డీటెయిల్గా కంపారిజన్ అయితే తెలుసుకుందాం గైస్. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు, అన్న మనకి ఏది తీసుకుంటే బెటర్ ఉంటుంది అని చెప్పి. సో డీటెయిల్గా మనం అయితే మాట్లాడదాం. ఒక పక్క ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అయితే మనకి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే మనకి యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్ అయితే మనకి 0% ఛార్జెస్తో లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ రెండింటిలో కూడా ఇక్కడ ఫీచర్స్ విషయంలో అలాగే క్యాష్ బ్యాక్ విషయంలో నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్ని డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు కనుక యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసేటప్పుడు మైజోన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కావచ్చు, ఏఎస్ కావచ్చు, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ కావచ్చు, లేదంటే బ్యాగ్నెస్ క్రెడిట్ కార్డ్, సో నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ మీకు ఎదురవుతూ ఉంటాయి. వీటిలో మీకు యూటిలిటీ బిల్ పేమెంట్స్ కోసం ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం గైస్. మరి మీరు కనుక అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ క్రెడిట్ కార్డ్స్ యొక్క లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు. మరి అప్లై ప్రాసెస్ సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తాను గైస్. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో వాటి యొక్క వీడియోస్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి మీరు ఎలా అప్లై చేసుకోవాలి కూడా ట్రై చేసుకోండి. సో మనకి ఇన్కమ్ ప్రూఫ్స్ లేకుండానే మనకు చాలా మంది అప్రూవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ సిబిల్ స్కోర్ స్ట్రాంగ్గా ఉండాల్సి ఉంటుంది. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి గైస్. మరి రాష్ట్రం చేయకుండా ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ యొక్క ఫీచర్స్ అయితే కంపేర్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ గైస్. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు సింపుల్గా ఫాలో అప్ చేసుకోవచ్చు. మరి టాపిక్లో వచ్చినట్టయితే ఇక్కడ యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్, ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లోనూ నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుంటాం గైస్. ఇక్కడ యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్ చూస్తున్నట్టయితే మనకి 0% ఛార్జెస్తో లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. నో జాయినింగ్ ఫీ, నో యాన్యువల్ ఫీ గైస్. మరి ఇక్కడ మనకి ఎటువంటి ఛార్జెస్లో కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. అదే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే 500 రూపీస్ ఛార్జెస్తో మనకి జాయినింగ్ ఫీ అయితే తీసుకుంటున్నారు. మరి వచ్చిన తర్వాత మీకు కార్డ్కి ఇక్కడ వేవ్ ఆఫ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇయర్కి వేవ్ ఆఫ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎలా అంటే సంవత్సరం లోపల మీరు 2 లక్షలు ఖర్చు పెట్టినట్టయితే ఈ 500 రూపీస్ ఉన్నటువంటి యాన్యువల్ ఫీని వేవ్ ఆఫ్ చేస్తారు. మరి జాయినింగ్ ఫీ సంబంధించి ఏంటన్నా అంటే మనకు ఇక్కడ ఒక 500 రూపీస్ వర్క్ చేసేటువంటి అమెజాన్ వోచర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు షాపింగ్ చేసేటప్పుడు ఆ వోచర్ రిడీమ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తుంటే రెండింటికి జాయినింగ్ ఫీ అనేది కొద్దిగా ఈక్వల్ అని చెప్పుకోవచ్చు, అంటే లేదని చెప్పుకోవచ్చు. కానీ యాన్యువల్ ఫీ విషయంలోనే తేడా ఉంది. మరి ఫీచర్స్ దేంట్లో గొప్పగా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. భయ మీరు కనుక యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఇక్కడ మనకి 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ క్యాష్ బ్యాక్ అనేది మనకి కేవలం ఇక్కడ గూగుల్ పేలో ఎవరైతే ఇక్కడ బిల్ పేమెంట్ చేస్తుంటారో వాళ్ళకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇక్కడ ఈ గూగుల్ పే ద్వారా మాత్రమే మనకి యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద వచ్చేది. కానీ ఇప్పుడు జనరలైజ్ చేసేసారు, అంటే అందరికీ అవైలబుల్లో వచ్చేస్తుంది అనమాట కార్డ్ అనేది. ఎందుకంటే మనకి ఏప్రిల్లో యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ అని కూడా డివాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ క్రెడిట్ కార్డ్స్ని వదులుకొని వేరే బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ ఇక్కడ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి సో కస్టమర్స్ని వాళ్ళు హోల్డ్ చేసుకోవడానికి ఇక్కడ ది బెస్ట్ ఆఫర్స్ ఇచ్చేటువంటి ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు ఇప్పుడు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు మనకి అందరికీ వస్తున్నాయి కాబట్టి బెటర్గానే ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ 5% క్యాష్ బ్యాక్ అనేది కేవలం గూగుల్ పేలో మాత్రం ఇప్పుడు కూడా అప్లికబుల్ అవుతుంది. మరి ఇక్కడ చూసినట్టయితే మనకి ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్లో ఎవరైతే బిల్ పేమెంట్ చేస్తుంటారో ఎస్పెషల్లీ ఎయిర్టెల్లో అంటే ఎయిర్టెల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, అంటే ఎయిర్టెల్ మొబైల్ కావచ్చు, లేదంటే డిటిహెచ్ కావచ్చు, వైఫై కావచ్చు, బ్రాడ్బ్యాండ్, సో ఇలాంటి సర్వీసెస్, సో వాటికి 25% వరకు మనకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండుకి మనకి ఇక్కడ క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్యాపింగ్ ఎలా ఉందంటే అదే మీకు యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్లో 5%కి ఒక 500 రూపీస్ క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో అంతకంటే మీకు ఎక్కువ అనేది క్యాష్ బ్యాక్ అయితే రాదు. అదే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డు తీసుకుంటే మీకు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నమాట. సో అంతవరకు క్యాపింగ్ ఒక బిల్లింగ్ సైకిల్ కదా, అంటే ఒక మంత్లో మీరు అంత మాత్రమే అక్కడైతే క్యాష్ బ్యాక్ అయితే పొందగలరు. ఇక బిల్ పేమెంట్స్ అని చెప్పా కదా, సో గూగుల్ పేలో మనకి బిల్ పేమెంట్స్ ఎలా ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, బ్రాడ్బ్యాండ్ కావచ్చు, గ్యాస్ కనెక్షన్ కావచ్చు, సో వాటర్ బిల్ కావచ్చు, ఇవన్నీ బిల్ పేమెంట్సే కదా. వీటన్నిటికీ 5% క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ అలా కాదు గైస్. సో బిల్ పేమెంట్స్ అనేది ఎయిర్టెల్ ప్రోడక్ట్స్కి అయితే 25% ఇస్తున్నారు. అదే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో మీరు సపరేట్ బిల్ పేమెంట్స్ ఇప్పుడు చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ కావచ్చు, అంటే అదర్ దాన్ ఎయిర్టెల్ ప్రోడక్ట్స్, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ కావచ్చు, లేదంటే ఏదైనా గ్యాస్ కనెక్షన్ ఉన్నట్టయితే దానికి 10% మాత్రమే ఇస్తున్నారు గైస్. సో దానికి కూడా క్యాపింగ్ అయితే ఉంది. ఒక 250 రూపీస్ క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ రెండింటికి ఇది తేడా అనమాట. ఇక యాక్సిస్ ఏఎస్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే స్విగ్గీ, జొమాటో అండ్ ఓలా ఈ ప్రొడక్ట్స్లో కనుక మీరు ఈ ఏఎస్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసినట్టయితే 4% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ వీటికి కూడా మనకి క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 500 రూపీస్ క్యాపింగ్ గైస్. ఇక ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో మీరు ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసినట్టయితే ఇక్కడ స్విగ్గీ, జొమాటో అండ్ ఇక్కడ మనకు ఓలా అయితే ప్రొవైడ్ చేయలేదు. సో దీని బదులు మనకి ఇక్కడ బిగ్ బాస్కెట్ అయితే యూస్ చేస్తున్నారు. సో కంప్లీట్లీ ఫుడ్ ప్రోడక్ట్స్కి ఇక్కడ వీళ్ళు డెడికేటెడ్ చేసి చెప్పుకోవచ్చు. సో బిగ్ బాస్కెట్ అనేది గ్రాసరీకి సంబంధించి ఉంటుంది. మరి ఇక్కడ మీరు బిల్ పేమెంట్స్ ఏమైనా చేసుకున్నారంటే లేదా పర్చేస్ చేసుకుంటే
10% క్యాష్ బ్యాక్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి కూడా మనకి క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మాక్సిమం 250 రూపీస్ మాత్రమే మనకి క్యాష్ బ్యాక్ రూమ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డులో ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ కాకుండా వేరే ఏమైనా ప్లాట్ఫామ్స్లో మీరు యూజ్ చేశారంటే ఇక్కడ 1.5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దీనికి లిమిటెడ్ అయితే అంటే క్యాపింగ్ అయితే ఏం లేదు, అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఇక ఇక్కడ చూసినట్టయితే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా లేదంటే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డులో మీరు ఏదైనా అదర్ స్పెండ్స్ చేశారంటే లేదా అదర్ ప్లాట్ఫామ్స్ దీన్ని ఏదైనా యూజ్ చేసుకున్నారంటే ఇక్కడ 1% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీకు ఎటువంటి క్యాపింగ్ అయితే లేదు గైస్. ఇక ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి 4 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో మనకి రీసెంట్గానే యాక్సిస్ బ్యాంక్ నుంచి డివాల్యుయేషన్ అయితే స్టార్ట్ అవడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఏప్రిల్లోనే స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే మీరు ఒక ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ పొందాలి ఈ మంత్లో అనుకున్నట్టయితే ప్రీవియస్ 3 monthsలో ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని 50,000 రూపీస్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్పెండ్లో కూడా మళ్ళీ రెంట్ పేమెంట్స్ కావచ్చు, వాలెట్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇటువంటివి ఏమి కూడా ఇంక్లూడ్ కావాలన్నమాట. జనరల్గా మీరు షాపింగ్ లాంటివి చేసుకొని 50,000 స్పెండ్ చేశారంటే అప్పుడు మాత్రమే మీరు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్కి ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. సో ఇన్ఫాక్ట్ ఈ ప్రాసెస్ అనేది లేదంటే ఈ కండిషన్స్ అనేవి అన్ని యాక్సెస్ క్రెడిట్ కార్డ్స్కి అయితే అప్లికబుల్ అవుతాయి అనమాట. సో రెండిట్లో కూడా మనకి డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అయితే ఉన్నాయి, కానీ కండిషన్స్ అయితే అప్లై అవుతాయి. వీటితో పాటు ఇక్కడ డైనింగ్ సంబంధించి ఈజీ డైనర్ అప్లికేషన్ మీరు యూజ్ చేసుకున్నారంటే ఒక 15% వరకు ఇక్కడ మనకి బెనిఫిట్స్ అయితే లభించే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫాక్ట్ ఆఫర్ రూపంలో మరి రెండిట్లో కూడా మనకు 15% అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి చాలా మంది డౌట్స్ అయితే రావచ్చు, అన్న మనకు క్యాష్ బ్యాక్ అని చెప్తున్నారు కానీ ఇది ఏమైనా పాయింట్స్ లేదంటే డబ్బుల రూపంలో మనం ఏమైనా దీన్ని రెడీమ్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఇవి మన క్రెడిట్ కార్డు యొక్క స్టేట్మెంట్ లోపలే మీకు నెక్స్ట్ మంత్లో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతాయి గైస్. సో ఇదైతే ఒక బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. లైక్ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అనమాట. అక్కడ మీకు క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా ఈ క్రెడిట్ కార్డులోనే బిల్లింగ్ సైకిల్ అడ్జస్ట్మెంట్ అయిపోయి వచ్చేస్తుంది గైస్. అలానే ఇక్కడ కూడా వెళ్ళి అడ్జస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్టయితే సేమ్ ఉంటుంది గైస్. ఎలిజిబిలిటీలో మనకు కండిషన్స్ అయితే యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ అన్నిటికీ ఒకటే ఉంటుంది. ఇన్ఫాక్ట్ 18 years నుంచి స్టార్ట్ చేసుకుని 70 years లోపల ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇక్కడ సాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ పర్సన్, హౌస్ వైఫ్స్ సో ఇలాంటి వాళ్ళు అనమాట అందరూ కూడా ఇక్కడ ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్ కూడా యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇస్తున్నారు. కానీ కొద్దిగా మీరు ఇన్కమ్ సోర్స్ అనేది ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది అనమాట. లైక్ మీరు పార్ట్ టైం లాంటివి ఏమైనా చేసుకున్నా కూడా అది కూడా ఇక్కడ ఇన్కమ్ సోర్స్ కింద చూపించుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది స్ట్రాంగ్ ఉన్నట్టయితే బెటర్ ఫ్రెండ్స్. సో చాలా మంది కామెంట్స్ ఏం చేస్తున్నారు అంటే అన్న నాకు సిబిల్ స్కోర్ 700 ఉంది, 650 ఉంది, 720 ఉంది ఇలా అయితే అడుగుతున్నారు గైస్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇంతే అని మనకు చెప్పడానికి లేదనమాట. ఓవరాల్గా చూస్తున్నట్టయితే ఒక 700+, ఒక 730, 740+ ఉన్నట్టయితే బెటర్గా క్రెడిట్ కార్డ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ అది కూడా ఎగ్జాక్ట్గా నేను చెప్పట్లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతి ఒక్క ప్రొఫైల్ని బట్టి మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని బట్టి ఇక్కడ మారుతూ ఉంటాయి గైస్. ఇక ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే మనకి ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్ ద్వారా అక్కడ మనకి క్రెడిట్ కార్డ్ ఇప్పుడు కూడా అక్కడ ఆప్షన్లో అయితే ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో మనకి పర్సనల్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ గూగుల్ పేలో కూడా ప్రొవైడ్ చేస్తారు అనుకోండి. కానీ స్పెసిఫిక్గా రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే గూగుల్ పేలో మనకి నెంబర్ ఆఫ్ మర్చెంట్స్ అయితే అంటే వేరే వేరే వాళ్ళ నుంచి కూడా మనకి సిబిఎఫ్ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎయిర్టెల్ ఒక ఫినాన్స్ అయితే ఉంది. సో వాళ్ళు ఇక్కడ మనకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్గా ఇవి అనమాట ఈ రెండు క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి డిఫరెన్సెస్. ఇప్పుడు మీకు క్లియర్గా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇన్ఫాక్ట్ మనకి ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లో మనకి యూటిలిటీ బిల్ పేమెంట్స్కి ఆప్షన్స్ ఉన్నా కూడా బెటర్గా నన్ను అడిగినట్టయితే నేను యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్కి, జనరలైజ్ క్రెడిట్ కార్డ్కి వెళ్ళమని చెప్తాను. ఇది స్పెసిఫిక్గా ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్లో ఏమైనా బిల్ పేమెంట్ చేస్తున్నప్పుడు లేదంటే వారి యొక్క కార్డ్స్కి మాత్రం 25% ఇస్తున్నారు. బట్ క్యాపింగ్ అనేది చాలా తక్కువ పెట్టారు. ఇక్కడ క్యాపింగ్ 500 రూపీస్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డే బెటర్ అని చెప్పుకోవచ్చు. కానీ అప్రూవల్ ఎవరికి వస్తుందో అదైతే తీసుకోండి గైస్. ఎగ్జాక్ట్గా అదే నేను చెప్పట్లేదు. ఇన్ఫాక్ట్ చాలామంది ఎయిర్టెల్ యొక్క యాక్సిస్ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నారు. సో ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా మీరైతే దీన్ని యూటిలైజ్ చేసుకుని మీరు అప్లై చేసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వాళ్ళ వీడియో డెఫినెట్గా మీకు అయితే యూజ్ అనుకుంటాను. యూజ్ అయినట్టు లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్న వీడియోస్ చేస్తుంటాను. మీకు ఏ క్రెడిట్ కార్డ్స్ కంపారిజన్ కావాలో డెఫినెట్గా కామెంట్ చేయండి. తప్పకుండా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.